ఖైరతాబాద్ భక్త సంద్రమైంది. బడా గణేశుని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. నగరం నలుమూలలతో పాటు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. ఇవాళ్టితోనే ఖైరతాబాద్ గణనాథుడి దర్శనం ముగియనుంది. ఎల్లుండి మహాశోభయాత్ర తర్వాత హుసేన్ సాగర్ లో నిమజ్జనం కానున్నాడు గణనాథుడు. దీంతో పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తున్నారు. బడా గణేష్ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, ఖైరతాబాద్ లో భక్తుల రద్దీ ఎలా ఉంది? రాత్రి అవుతున్న కొద్దీ కూడా ఖైరతాబాద్లో బడా గణపతిని దర్శించుకునేటువంటి భక్తుల రద్దీ అనేది పెరుగుతుంది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. మరోపక్క బడా గణపతికి ఇప్పుడు మహాఆరతి కార్యక్రమం అనేది కొనసాగుతుంది. ఒకసారి మనం చూడొచ్చు, భక్తుల రద్దీకి సంబంధించి ఏ మూల చూసినా కూడా విపరీతమైనటువంటి భక్తజన సందోహం. భారీ గణనాథుని దర్శించుకునేందుకు ఇక్కడికి రావడం జరుగుతున్నది. మరోపక్క కాసేపటి కింద కొంత వర్షం పడ్డా కూడా వర్షంలో తడుస్తూ కూడా భక్తులు బడా గణపతిని దర్శించుకున్నారు. ఈరోజు అర్ధరాత్రి ఇంకొక 3 గంటల పాటు ఖైరతాబాద్ వినాయకుడిని భక్తులు దర్శించుకునే అవకాశం ఉండడంతో చుట్టుపక్కల మొత్తం కూడా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో వేచి ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది భక్తులు. మరోపక్క పోలీస్ శాఖ కూడా అన్ని బారిగేట్స్, క్యూ లైన్లు కూడా ఎక్కడికక్కడ ఓపెన్ చేసి పెట్టారు. వచ్చేటువంటి రద్దీని కంట్రోల్ చేయడం కూడా పోలీసులకు సమస్యగా మారింది. దీంతో మొత్తంగా కూడా క్యూ లైన్లు అన్నింటినీ ఓపెన్ చేసి సాధారణంగానే భక్తులకు దర్శనం కల్పించేలా మొత్తం కూడా అన్నీ ఓపెన్ చేసి భక్తులను పంపిస్తున్న ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎక్కడికక్కడే భక్తులు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మహాఆరతి కార్యక్రమం చూడాలని చెప్పి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వస్తారు. అందరికీ కూడా ఈ అదృష్టం దొరకదంటూ కూడా అనేక మంది భక్తులు ఇక్కడే నిల్చొని భారీ గణనాథునికి ఇస్తున్నటువంటి హారతిని ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు. ఈ హారతి తర్వాత మరొక 3 గంటల పాటు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. గత 9 రోజుల నుంచి కూడా విపరీతమైనటువంటి రద్దీ అనేది బడా గణపతికి ఈసారి పెరిగింది. ఎందుకంటే సప్తముఖ మహాగణపతి కనుక 70 అడుగుల వినాయకుడిని చూసేందుకు పెద్ద ఎత్తున కూడా అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి రావడంతో ఈసారి ఊహించలేని రీతిలో ఖైరతాబాద్ వినాయకుడిని భక్తులు దర్శించుకున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం దాదాపు 4 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుంటారని చెప్తున్నారు. మరొకసారి మనం చూస్తున్నాము, మహా ఆరతి కార్యక్రమం కూడా ఇప్పుడే ముగిసింది. జై జై గణేష్ అంటూ కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ భారీ గణనాథునికి నమస్కరించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. ఈ రద్దీ అంతా క్లియర్ చేయడానికి కూడా పోలీసులు అనేకమైనటువంటి ఏదైతే ఇక్కడ బారిగేట్స్ ఉన్నాయో, రో పార్టీస్ ఉన్నాయో వారందరినీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసినప్పటికీ రద్దీ అనేది కంట్రోల్ కావడం లేదు. కేవలము ఎగ్జిట్కు సంబంధించి ఒకే వే ఉండడంతో మొత్తం భక్తులందరూ కూడా ఒకే వైపు వస్తున్నారు. ముఖ్యంగా మెట్రో స్టేషన్కు సంబంధించి 60 నుంచి 70% మంది భక్తులు ఈ రూట్లోనే వస్తున్నట్టు కూడా పోలీసులు ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. మరోపక్క వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా రేపు ఉదయం ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు శిల్పి రాజేంద్రను దాదాపు 200 మంది ఆయన కళాకారులందరూ కూడా భారీ గణనాథుని చుట్టూ ఉన్నటువంటి కర్రలను తొలగించి నిమజ్జనం పనులు కూడా స్టార్ట్ చేస్తారు. అందుకనే ఈరోజు రాత్రి 12 గంటల వరకే భక్తులకు బడా గణపతి దర్శనం ఉంటుంది. రాత్రి 12 అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా భక్తులను లోపలికి అనుమతించమని చెప్పి ఆల్రెడీ పోలీస్ శాఖ కానీ ఉత్సవ కమిటీ సభ్యులు అనౌన్స్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రద్దీ ఇలానే కంటిన్యూ అవుతుంది. కొంత చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు అనేక మంది సెల్ ఫోన్స్ పోవడం కానీ కొంత దొంగతనాలు వంటివి కూడా ఈరోజు జరిగాయి. అయినప్పటికీ పోలీసులు కూడా హై అలర్ట్ ఉండి పలువురు దొంగలను కూడా పట్టుకొని స్థానిక పిఎస్ కూడా తరలించినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ఓవరాల్గా చాలా వరకు కూడా ఈరోజు నిన్న మొత్తంగా కూడా బడా గణపతిని దాదాపు 10 లక్షల మంది దర్శించుకుంటున్నట్టు కూడా ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పడం జరిగింది. రాత్రి 12 గంటల వరకు అయితే బడా గణపతి దర్శనం భక్తులకు కల్పించనున్నారు. ఏదైతే విజయవాడ నుంచి తీసుకువచ్చినటువంటి భారీ టస్కర్ ఉందో ఆ వెల్డింగ్ పనులు కూడా అర్ధరాత్రి 2 గంటల తర్వాత ప్రారంభిస్తామని చెప్పి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. రేపు ఎవరైతే ఇంత అద్భుతమైన మహాగణపతిని తీర్చిదిద్దారో శిల్పి రాజేంద్రను, ఆయన కళాకారుల బృందం దాదాపు 200 మంది రేపు నిమజ్జనానికి సంబంధించిన పనులు ప్రారంభించనున్నారు. మొత్తం హోర్డింగులు కానీ బడా గణపతి చుట్టూ ఉన్నటువంటి కర్రలన్నీ కూడా తొలగించనున్నారు. ఓవరాల్గా విపరీతమైన రద్దీ అయితే బడా గణపతి వద్ద కొనసాగుతున్నది. రాత్రి అయినా కొద్దీ కూడా రద్దీ పెరుగుతున్నది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. శ్రవంతి.